మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. సింహరాశి వారికి 2025 సంవత్సరంలో ఏం జరిగిపోయింది అంటే, మీకు స్వక్షేత్రము లోపల కేతు వచ్చాడు. స్వక్షేత్రంలో కేతు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, డౌట్ఫుల్నెస్ ఎక్కువగా పెరుగుతుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ జీవితంలో జీవితాంతం కలిసి ఉంటాను అని చెప్పి ఎవరికైతే ప్రామిస్ చేసి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారో, అంటే మ్యారిటల్ లైఫ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మీరు ఏది ఉన్నా ఎట్లా ఉన్నా ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి తప్ప ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు. ఇప్పుడు కుటుంబం విచ్ఛిన్నమయ్యే సందర్భం. మీ జీవితం లోపల వినని శబ్దాలు మీరు వింటారు. ముఖ్యంగా అబ్బాయిలు 498A అనే ఒక శబ్దం వినే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ కేసులు, వైలెన్స్ కేసులు అన్నీ పడతాయి. ఈ సంవత్సరం సింహరాశి వారికి భార్య వియోగ యోగం ఉంటుంది. భార్య భర్తలు విడిపోయే యోగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్ నాశనం చేసేది ఒక్కటే, ఏంటి తెలుసా? ఫోన్ చెక్ చేయడము, వాళ్ళతో ఏం మాట్లాడావు, వీళ్ళతో ఏం మాట్లాడావు, అనుమానం అనేటువంటిది ఒక్కసారి జీవితంలో పుడితే అది పోదు. అది మిమ్మల్ని ఇద్దరిని విడగొడుతుంది. కొన్ని అనుమానం ఎందుకు వచ్చింది అంటే, నా వాడు దూరం అవుతాడేమో అన్న భయానికి మీరు వెతుకుతారు. ఫైనల్గా అయ్యేది అదే, దూరమే అయిపోతారు. వాస్తవంగా అక్కడ ఏమీ లేకపోయినా సరే దూరం అయిపోతారు. కాబట్టి నేనేమంటాను అంటే, అనుమానం అనేటువంటిది అస్సలు పెట్టుకోకండి. థింగ్స్ విల్ గో మూవ్ ఆన్, అంతే. థింగ్స్ అలా వెళుతూ ఉండేది. పెద్దగా పరిశోధన చేసో ఇన్వెస్టిగేషన్ చేసో మీరు సాధించేది ఏమీ ఉండదు, కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం తప్ప. కాబట్టి అనుమానం తగ్గించండి. ఇంకోటి నెగిటివ్ ఇది, కానీ పాజిటివ్ ఏముంది తెలుసా? మీకు గురుగ్రహం చాలా బాగున్నాడు, భాగ్యస్థానాన్ని గురువు వచ్చాడు. కాబట్టి డబ్బు వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి, ధన సముపార్జన ఎక్కువగా చేయండి. విపరీతమైన డబ్బు వస్తుంది, విపరీతమైన ఆలోచనలు పెరుగుతాయి, ఐడియాలు వస్తాయి. ఐడియాలు ఇంప్లిమెంటేషన్ చేయండి, అవకాశాలు కూడా వస్తాయి. ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవద్దు. అందుకే నేను సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే, ఇంట్లో తక్కువ బయట ఎక్కువగా ఉండండి. ఇంట్లో తక్కువగా మాట్లాడండి, బయట ఎక్కువగా మాట్లాడండి. ఫోన్ని ఎక్కువగా వినియోగించకూడదు. సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండకూడదు. పోస్టులు పెట్టడము, వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేయడము. అండ్ ఇంకోటి, ఎవరికి సహాయం చేయకండి. ముఖ్యంగా మీ ఆపోజిట్ జెండర్లకు సహాయం చేయకండి. మీరు అబ్బాయిలైతే అమ్మాయిలకు సహాయం చేయకండి, మీరు అమ్మాయి అయితే అబ్బాయిలకు సహాయం చేయకండి. మీరు వాళ్ళకి మంచి ఉద్దేశంతో సహాయం చేసినా మీ అయిన వాళ్ళకి, మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ మీకేదో సంబంధం ఉందన్న ఆలోచన వస్తుంది. కాబట్టి సింహరాశి వారు సహాయం అనేది తీసి పక్కన పెట్టండి. మీరు సహాయం చేశారు అంటే మీరు ఆహా అనాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మంచి చేసినా మీకు చెడే జరుగుతుంది. కాబట్టి ఓన్లీ డబ్బు సంపాదన మీద, కష్టపడే దాని మీదనే ఆలోచించండి. సింహరాశి వారికి నేను ఇచ్చేటువంటి ప్రత్యేకమైన మాల ఏమిటంటే, మీకు సూర్యగ్రహ అనుగ్రహ మాలను మీరు ఇప్పుడు ధరించండి. సూర్యగ్రహ అనుగ్రహ మాలను ధరిస్తే ఈ నెగిటివ్స్ ఏవి రాకుండా ఉంటాయి, మంచిగా ఉంటుంది. సూర్యగ్రహ అనుగ్రహ మాలనే ధరించండి. అది రెడ్ కలర్లో ఉంటుంది. సో రెడ్ అండ్ పింక్ కలర్లో ఉంటాయి. సో ఆ మాలను ధరించండి, మీకు అంత మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి 2025లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైం ఎలా ఉంటుందంటే, కర్కాటక రాశి వారికి అదృష్టము ఇట్లా చేతిలో ఉంటుందన్నమాట. అంటే కమ్మగా మంచిగా ముద్దపప్పు వేసి, నెయ్యి వేసి, చక్కగా కొంచెం ఆవకాయ కలిపి ఇట్లా దగ్గర పెట్టుంటుంది. వాసన ఇట్లా వస్తూ ఉంటుంది. తినాలనుకుంటావు కానీ ముందుకు రాదు.
చేతి కట్టేసి ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇలా ఉంటుంది, ఇలా చేయి రాదు నీకు, అట్లుంటుంది అనమాట. అంటే అన్నీ ముందుంటాయి, ఏది కూడా నీ నోటికి అందదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశికి ఉంటుంది. ఖర్చులు అవుతానే ఉంటాయి. ఖర్చులు అస్సలు ఆపుకోలేరు, విపరీతమైన ఖర్చులు అవుతాయి, సమస్యలు పెరుగుతాయి, అప్పులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సందర్భము లోపల కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే మనోస్థైర్యముతోటే ఉండాలి, మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి, ధైర్యంగా ఉంచుకోవాలి. సూటిపోటు మాటలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎవరికి ఏమేం చేసినా వాడు దాన్ని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. పిల్లల నుంచి కూడా మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జరగడం మంచిదే అంట. ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు ఇదంతా జ్ఞానోదయం అయ్యే సమయం ఇది. ఈ జ్ఞానోదయం అయితే గనక మీకు భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది లెర్నింగ్ టైం, నాట్ ఎర్నింగ్ టైం. ఇది నేర్చుకోవలసిన టైం. కొత్తవి ఏమన్నా ఉంటే నేర్చుకోండి. సిఆర్ఎం అని ఒకటి వచ్చింది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అలా సిఆర్ఎం సాఫ్ట్వేర్లు కానీ, ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదంటే ఏఐ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోండి యంగ్స్టర్స్. భవిష్యత్ అంతా కూడా మార్కెటింగ్ ఏఐ టూల్స్ తోటే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మంచి మేధావులు, బుద్ధిమంతులు. కానీ వీళ్ళకి అదృష్టము ఇప్పుడు తక్కువ ఉంది, కానీ ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అందులోపల పుష్యమి, ఆశ్లేష, ఈ ఇద్దరికి చెప్తున్నాను ఏంటంటే మీకు మంచి టైము రాబోతుంది. మీరు నేను చెప్పిన టెక్నాలజీ నేర్చుకోండి. అండ్ చెప్పుడు మాటలు వినకండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. పింక్ కలర్లో ఉంటుంది. ఈ శుక్రగ్రహ అనుగ్రహ మాలను ఈ 4 నెలలు ధరించండి. అలాగే ప్రతి శుక్రవారము పాలు, బెల్లము, కాజు, కిస్మిస్లు వేసి మంచిగా అన్నం, పాయసాన్నం తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం కానీ, దుర్గా అమ్మవారి దేవస్థానం, ఎక్కడైనా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి 1 కిలో పాయసం నైవేద్యం పెట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా పంచమని చెప్పండి పంతులు గారికి. ఇలా 16 శుక్రవారాలు చేయండి. మీకు ఈ నెగిటివ్ అంతా కూడా పోయి మంచి పాజిటివ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు మిస్ చేసుకోవద్దు. శుక్రగ్రహ అనుగ్రహం మాల వేసుకోండి, బాగుంటుంది.